ఎస్సీలు 1,14,807 మంది ఉన్నారు. కాపులు 6,88,568, ఎస్టీ 3,75,842, అదే మరి మైనారిటీ 3,16,705. ఈ విధంగా అన్ని క్యాస్టులు కూడా పేదరికమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. అతి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన దిశ, ఈరోజు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ రాష్ట్రాలు మీరు ఒకసారి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ఇంత మునుపు చెప్పినట్ల దిశ ఎస్సీలు 11 లక్షల దిశ. అది ఇంకొక పక్కన దిశ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏపీ హైలైట్స్ అంతా కూడా మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఓల్డ్ ఏజ్ పెన్షన్ అధ్యక్ష 4,000, విడో పెన్షన్ 4,000, డిజేబుల్డ్ పెన్షన్ 6,000, హెల్త్ పెన్షన్ 10,000, బెడ్ రిడన్ 15,000. అధ్యక్ష చూసిన తర్వాత 27 స్టేట్స్ మీరు చూడండి అధ్యక్ష. హర్యానా 2,500, 2,500 అన్ని. తెలంగాణ 2,016, ఒక్క డిజేబుల్ మాత్రం 4,016. కేరళ 1,600, 1,400, 1,400. సిక్కిం 1,500, 2,000, 2,000. ఉత్తరాఖండ్ 15,000, 1,500, 1,200, 1,200. బెంగాల్ 1,000 రూపాయలు 3. మహారాష్ట్ర 3. మహారాష్ట్ర దేశ అన్ని రాష్ట్రాల కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేశీ తగ్గింది. అదే మాదిరిగా తమిళనాడు దేశ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండే రాష్ట్రం మీరు చూస్తే 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,000 రూపాయలు. జార్ఖండ్ 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,500. త్రిపుర 1,000 రూపాయలు. గోవా 1,000 రూపాయలు అన్నింటిలో. హిమాచల్ ప్రదేశ్ 850, 1,000. రాజస్థాన్ 750, 500, 750. పంజాబ్ 750, 750, 800. గుజరాత్ 750, 1,250, 600. కర్ణాటక 600, 600, 600. మధ్యప్రదేశ్ దేశ 600. ఉత్తరప్రదేశ్ 500, 500. ఒరిస్సా 500, 500. మేఘాలయ 500, 3 కూడా. బీహార్ 400. ఛత్తీస్గఢ్ 350, 350, 500. మిజోరం 350, 350, 350. నాగాలాండ్ 300, 300, 300. అస్సాం 250, 300, 300. మణిపూర్ 200, 300, 300. ఇది ఒకసారి చూసిన తర్వాత దిశ ఇది ఒక చరిత్ర. 32,143 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదలకు డెబిట్ నేరుగా ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మన తర్వాత దిశ కేరళ 8,179, 1/4. కడవన్నీ ఇంకా తక్కువ. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే శాసనసభ్యులు, రాష్ట్ర ప్రజానీకం, ఈ ప్రభుత్వం ఏ విధంగా పేదవాళ్ల పట్ల అంకితమైన భావంతో పనిచేస్తున్నామో ఇది ఒక్కటే ఉదాహరణని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష.